అందరికీ నమస్తే. ఇప్పుడే ఓజీ మూవీ చూసి రావడం జరిగింది. టికెట్ ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్. ఆ 1000 రూపీస్కి ఈ మూవీ వర్తా కాదా అంటే మనం ఇన్డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే ఈ కథ ఫస్ట్ జపాన్లో మొదలవుతుంది. అక్కడ ఒక జపనీస్ గురువు దగ్గర ఓజస్ గంభీరాగా ప్రీశిష్యుడై అన్ని విద్యలు నేర్చుకుంటూ ఒక గ్యాంగ్స్టర్కి ఉండవలసిన లక్షణాలన్నీ నేర్చుకుంటాడు. కట్ చేస్తే జపాన్లో వచ్చిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ప్రకాష్ రాజ్తో కలిసి ముంబై వెళ్ళవలసి వస్తుంది. ఆ తర్వాత విలన్ ఓమితో ఒక ఇంటరాక్షన్ జరుగుతుంది. మళ్ళీ కట్ చేస్తే ప్రియాంక మోహన్తో ప్రేమలో పట్టడం, వాళ్ళకి పెళ్ళి అవ్వడం, వాళ్ళకు ఒక పాప పుట్టడం, ఇలా కొన్ని కారణాల వల్ల ఈ గ్యాంగ్ వార్స్ అవన్నీ ఆపేసి ముంబైని వదిలేసి ఇంకా పీస్ఫుల్ లైఫ్ని గడుపుతూ ఉంటాడు. అయితే ముంబైకి మళ్ళీ ఓజీ అవసరం వస్తుంది. 10 సంవత్సరాల తర్వాత ఓజీతో మళ్ళీ ఏ అవసరం వచ్చింది, అయితే మళ్ళీ ముంబైలో అడుగు పెట్టడానికి అసలు కారణం ఏమై ఉంటుంది అనే విషయాలు తెలియాలంటే మీరు మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ఇంకా ప్లస్ పాయింట్స్ వచ్చేస్తే టైటిల్ కార్డ్ చించి పడేసిండు. కెరీర్ బెస్ట్ టైటిల్ కార్డ్ ఇది. టైటిల్ కార్డ్కే కొంతమంది పోతారు, ఎంట్రీ ఫైట్కి ఇంకొంతమంది పోతారు, అప్పటికి ఇంకెవరైనా మిగిలి ఉంటే ఇంటర్వెల్లో పోతారు. అలా గాల్లోకి లేవస్తాయి శవాలు ఇంటర్వెల్ ఫైట్కి మాత్రం. పవన్ కళ్యాణ్ చిన్నప్పటి క్యారెక్టర్ ఫైట్ ఒకటి ఉంటుంది. ఆ ఫైట్లో ఉన్న కుర్రాడు అదిరిపోయేలా చేశాడు ఫైట్ సీను. అండ్ మూవీ మధ్యలో పవర్ స్టార్ రెఫరెన్సెస్ ఉంటాయి, అవి కూడా అదిరిపోతాయి. సుజిత్ ఫ్యాన్ బాయ్ డైరెక్షన్ పీక్స్. గత 12 ఏళ్లలో పవర్ స్టార్ని ఏ డైరెక్టర్ కూడా ఈ రేంజ్లో చూపించలేదు స్క్రీన్ మీద. అండ్ అర్జున్ దాస్ మాత్రం స్టాండ్అవుట్ అయ్యాడనే చెప్పాలి. ఆ వాయిస్, ఆ డైలాగ్స్ క్యాక్ అంతే. అండ్ ప్రియారెడ్డి, అర్జున్ దాస్ పవర్ స్టార్కి ఇచ్చే ఎలివేషన్స్ మామూలుగా ఉండవు. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్, బీజిఎం మాత్రం పూనకాలు తెప్పిస్తుంది అంతే. ఓజీకి తమనన్న బీజిఎంఏ మెయిన్ పిల్లర్ అని చెప్పడంలో నాకు ఏ సందిగ్ధం లేదు. కానీ కొన్ని చోట్ల బీజిఎం మాత్రం చాలా లౌడ్గా ఉంది. ఏంతో వచ్చిన బాధ ఇదేనాయా. బీజిఎం ర్యాంప్ కొడతాడు కానీ లిరిక్స్ అర్థం కావు. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ హాఫ్లో పిఎస్పీకేకి 3 to 5 డైలాగ్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఫస్ట్ ఇంట్రో ఫైట్ అండ్ ఇంటర్వెల్ ఫైట్ అదిరిపోతాయి అంతే. ఈ మధ్యలో స్టోరీ అంతా ఇంకా ఫ్లాట్గా వెళ్తుంది. పిఎస్పీకే యాక్టింగ్ కూడా చాలా లిమిటెడ్గా అనిపించింది. కాకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నడిచిన ఎలివేషనే కదా, అది ఓకే. అండ్ సెకండ్ హాఫ్ అయినా ఒక రేంజ్లో ఉంటుందా అంటే అలా ఏం లేదు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో అదిరిపోద్ది అండ్ మళ్ళీ క్లైమాక్స్ కేక అంతే. మళ్ళీ ఈ మధ్యలో కూడా స్టోరీ అంతా ఫ్లాట్గా వెళ్తుంది. విలన్ ట్రాక్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో లేదు. అండ్ లవ్ ట్రాక్ కూడా అంత ఇంప్రెసివ్గా ఏమి ఉండదు. ఇంకా ఫైనల్ వర్డ్స్ వచ్చేసి ఓవరాల్గా చూస్తే అక్కడక్కడ అదిరిపోయే ఎలివేషన్స్తో అక్కడక్కడ ఫ్లాట్గా వెళ్ళే స్క్రీన్ ప్లేతో ఇబ్బంది పెడుతుంది మూవీ. ఈ మూవీకి సేవియర్స్ ఎవరైనా ఉన్నారంటే అది ఓన్లీ పవర్ స్టార్ అండ్ తమనన్నే. ఈ మూవీకి ఓన్లీ పిఎస్పీకే ఫ్యాన్స్ అండ్ మాస్ ఆడియన్స్ మాత్రమే కనెక్ట్ అవుతారు. అండ్ అమేజింగ్ న్యూస్, మైండ్ బెంగింగ్ న్యూస్ ఒకటి ఉంది. అదేంటంటే సాహో మూవీకి ఓజీ మూవీకి ఒక లింక్ ఉంది. అదేంటంటే జాకీ ష్రఫ్ అంటే సాహో మూవీలో ప్రభాస్ వాళ్ళ నాన్న. ఇదేంటో తెలియాలంటే మీరు తప్పకుండా మూవీ చూడాలి. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.75 out of 5. Thanks for watching our video. Don't forget to subscribe our channel. This is your K.